హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎక్కువ రోజులు శృంగారానికి దూరంగా ఉండడం వల్ల ఇన్ని సమస్యలు వస్తాయా? ఎక్కువ రోజులు శృంగారానికి దూరంగా ఉంటే ఖచ్చితంగా చాలా సమస్యలు వస్తాయని అనుభవజ్ఞులైన డాక్టర్లు ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఆ విషయాలు పడుచు స్త్రీలకు, కొత్తగా పెళ్ళైన ఆడవారికి అస్సలు అవగాహన ఉండదు. ఎందుకంటే ఆ వయసులో ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా తృప్తి పడాలి అని మాత్రమే అనుకుంటారు. ఈ విషయాలన్నీ వయసు మీద పడుతుంటే తెలుస్తాయి. ఉడుకు రక్తంలో ఏమీ కనిపించవు. అదే రక్తం చల్లబడ్డ తర్వాత అన్ని విషయాలు వివరంగా అర్థమవుతాయి. ఒకవేళ మన పెద్దలు ఎంత చెప్పినా వయసులో ఉన్నప్పుడు అవేవీ చెవిలో పట్టవు. అందుకే మన పెద్దవారు ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో ఒక్కసారి వినండి. అయితే మన పెద్దలు అలాగే డాక్టర్లు చెప్పినట్టు ఎక్కువ రోజులు శృంగారానికి దూరంగా ఉండడం వల్ల భార్యాభర్తలకు ఎలాంటి సమస్యలు వస్తాయో, అలాగే ఎక్కువగా శృంగారం చేసేవారికి ఏదైనా ప్రమాదం ఉందా? ఎక్కువ అంటే కొందరు రోజుకు 8 నుండి 10 సార్లు కూడా శృంగారంలో పాల్గొంటారు. అలాంటి వారికి భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తాయా? ఇలాంటి అన్నిటినీ తెలుసుకుందాం. 1. గుండెపై ప్రభావం. దంపతులు ఇద్దరూ ఎక్కువ రోజులు శృంగారంలో పాల్గొనకపోతే మీ గుండెకు చాలా ప్రమాదం. మీ యొక్క ఇద్దరి కలయికలో ఎక్కువ రోజులు గ్యాప్ రావడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయని మన అనుభవజ్ఞులు అయిన డాక్టర్లు చెప్తున్నారు. మన శరీరంలో ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేయడానికి అద్భుతమైన మార్గం శృంగారంలో పాల్గొనడం. అలాగే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ స్థాయిల మధ్య సమతుల్యతను పెంపొందించడంలో శృంగారం ఎంతగానో సహాయపడుతుంది. దీనివల్ల ఎన్నో వ్యాధులు రాకుండా కాపాడవచ్చు. ఒక్కోసారి మెడిసిన్ వల్ల కూడా సాధ్యం కానిది ఈ శృంగారం వల్ల రోగాలు కూడా తగ్గుతున్నాయి. అంతటి శక్తి ఉంది ఈ శృంగారానికి. భార్యాభర్తలు ఒక్కోసారి ఏదైనా గొడవ పడి వాళ్ళ సంసారంలో సఖ్యత లేనట్లయితే వారు ఇద్దరు కూడా శృంగార అనుభూతిని పొందలేరు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఎడముఖం పెడముఖం పెట్టుకొని ఉన్నట్లయితే వారికి శృంగారం మీద ఆసక్తి ఎలా వస్తుంది? వారు ఆ అనుభూతిని ఎలా అనుభవించగలరు? కాబట్టి భార్యాభర్తలు రోజుకు ఒక్కసారైనా శృంగారంలో పాల్గొంటే వారికి ఎలాంటి సమస్యలు రావు. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. శృంగారం అనేది ఇద్దరికీ ముఖ్యమే. దీన్ని ఎవరు కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. ఒత్తిడి. శృంగారంలో పాల్గొనడం వల్ల ఒత్తిడి కూడా దూరం అవుతుంది. సంభోగ సమయంలో ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ వంటి హ్యాపీ హార్మోన్లు శరీరంలో విడుదలవుతాయి. శృంగారానికి దూరంగా ఉన్నప్పుడు మీ శరీరంలో ఈ హార్మోన్స్ని తక్కువగా విడుదల చేస్తుంది. దీంతో ఒత్తిడిని ఎదుర్కోవడం మరింత కష్టమవుతుంది. జ్ఞాపక శక్తి సమస్యలు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలయికకు దూరంగా ఉండడం వల్ల మతిమరుపు సమస్య కూడా వస్తుందట. కాబట్టి రెగ్యులర్గా మీరు శృంగారంలో పాల్గొంటే మీ జ్ఞాపక శక్తి 100 రెట్లు మెరుగ్గా పనిచేస్తుందని డాక్టర్లే చెప్తున్నారు. ముఖ్యంగా 50 నుంచి 90 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇద్దరూ చాలా రోజుల పాటు దూరంగా ఉండడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా కుటుంబ సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి పెళ్ళైన భార్యాభర్తలు కూడా తప్పకుండా శృంగారంలో పాల్గొనాలి. శృంగారం అనేది ఈ వయసులోనే చేయాలి, ఇలానే చేయాలి అనే రూల్స్ ఏమీ లేవు. భార్యాభర్తలు తమకు నచ్చినట్టుగా రోజుకు ఎన్నిసార్లైనా శృంగారంలో పాల్గొనవచ్చు. అంతేకాకుండా వారికి నచ్చిన భంగిమల్లో శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చు. శృంగారానికి వయసుతో పని లేదు. ఇద్దరికి ఇష్టం ఉంటే ముసలి వాళ్ళు అయ్యే వరకు కూడా శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.